క్షామం వచ్చింది. అసలే క్షామంతో అలమటించిపోతున్నటువంటి రాజ్యంలో దాన ధర్మాలు ఎక్కడి నుంచి జరుగుతాయి? అందుకని దాన ధర్మములు లుప్తమైపోతున్నాయని అగ్నిశర్మ తన భార్యని, తల్లిదండ్రులైనటువంటి సుమతి, కౌశికిని తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ ఒక వటకుటీరాన్ని నిర్మించుకొని అక్కడ దొరికినటువంటి కందమూలాలు, తేనె మొదలైనవి తెచ్చుకుని జీవనం గడుపుతున్నాడు. కానీ వేదం తగినంతగా నేర్చుకున్నవాడు కాకపోవడం చేత, సాత్వికమైనటువంటి ప్రవృత్తి లోపించడం చేత ఆ అరణ్యంలో తిరిగేటటువంటి దారి దొంగలతో స్నేహం కుదిరింది. వారితో స్నేహం చేశాడు. వచ్చిపోయేటటువంటి వారినందరినీ వేధించి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని అపహరించడానికి అలవాటు పడ్డాడు. ఆయన ఒకనాడు అదృష్టం, అటుగా మహర్షులు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆ మహర్షుల దగ్గరికి వచ్చి, వాళ్ళ దగ్గర ఏముంటాయి మహర్షుల దగ్గర? వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు, చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండం, కమండలం అవి ఉన్నాయి. దొంగవాడికి ఏది దొరికినా లాభమే కదా, అదేం కష్టపడి సంపాదించాలి కనుకనా. అందుకని మీ దగ్గర ఉన్నటువంటి ఈ వల్కములు, ఆ బ్రహ్మదండము మొదలైనటువంటివన్నీ కింద పెట్టండి, లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తానన్నాడు. అంటే అత్రి మహర్షి అన్నారు, ఏమయ్యా దేనికోసం ఇంత కష్టపడి ఇతరుల యొక్క ప్రాణములను కూడా తీసి నువ్వు ఈ సంపాదన ఇలా సంపాదిస్తున్నావు అని అడిగారు. ఆయన అన్నాడు, నా పొట్ట పోసుకోవడానికి, నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యా బిడ్డలు తల్లిదండ్రుల యొక్క పొట్ట పోషించడానికి అన్నాడు. నీ పొట్ట పోసుకోవడానికి, నీ వారి పొట్ట పోసుకోవడానికి ఇంతకన్నా వేరొక వృత్తి నీకు దొరకలేదా? ఇంత కష్టపడి సంపాదిస్తున్నావే, ఇన్ని పాపములు మూట కట్టుకుంటున్నావే, ఇన్ని పాపములు మూట కట్టుకొని నువ్వు సంపాదించినటువంటి ధనంలో దాని వలన సంపాదించినటువంటి సామాగ్రితో జీవనం గడుపుకుంటున్నటువంటి నీవారని నీవనుకుంటున్న వారు నీ పాపములో ఎంత ఫలితాన్ని తాము కూడా వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వెళ్ళి అడిగిరా అన్నారు. ఈ మాట ఏదో కొంచెం ఆలోచించవలసిందిగా అనిపించి సరే మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళిపోకండి, నేను మళ్ళీ వస్తానన్నాడు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు? ఋషులు. మేము ఇక్కడే ఉంటాం, వెళ్ళిరమ్మన్నారు. వెళ్ళి అడిగాడు, తల్లిని అడిగాడు, తండ్రిని అడిగాడు, భార్యని అడిగాడు, బిడ్డలను అడిగాడు. వాళ్ళు అన్నారు, పోషించడం నీ కర్తవ్యం, నువ్వు పోషిస్తున్నావు. ఎలా తెచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చావు మాకు అనవసరం, నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాం, నువ్వు ఎలా తెచ్చావన్న దానికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు, అందులో వాటా మేమేం పుచ్చుకోమన్నారు. చాలా బాధ కలిగింది. ఇన్నాళ్ళు ఇన్ని తప్పు పనులు చేశాను, ఇప్పుడు ఈ ఫలితం పుచ్చుకునేవాడు ఎవరూ లేరు, నేనే అనుభవించాలి ఈ ఫలితాన్ని. ఈ మాట చాలా క్లేశంగా అనిపించింది. ఇప్పుడు ఎవరు నన్ను రక్షిస్తారనుకున్నాడు. చేసినటువంటి పాపములు నివృత్తి